బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించడానికి, అక్కడ సెటిల్ అయిన ఎన్ఆర్ఐలను ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిలో పార్టిసిపేట్ కావాలనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా టూర్లో ఉన్నారు. అయితే నేపథ్యంలో చంద్రబాబు ఏదో ఎర్రచందనం కూలీలను చంపించేశారు, అక్కడ ఆయన అరెస్ట్ చేయాలి, ఈ అర్థం వచ్చేటట్టుగా కొంతమంది మెయిల్స్ పంపించడం, ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ పేరుతో పంపిన మెయిల్స్ వ్యవహారం చాలా సీరియస్ అవుతుంది. దీని వెనకాల వైసీపీ కార్యకర్తలు లేకపోతే వైసీపీ మద్దతుదారులో ఉన్నారనే ఒక ప్రచారం. ఇక నేనైతే అధికార పక్షం దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి హస్తం ఉంది, ఆ స్థాయిలో కూడా ఆరోపణలు చేశారు. ఇక దీన్ని బొత్స సత్యనారాయణ అలా కొంతమంది వైసీపీ నాయకులు ఖండించారు. ఇప్పటిదాకా ఎన్ని దేశాలు తిరిగారు, ఎన్ని పట్టుబడులు వచ్చాయి, మిమ్మల్ని చూసి మేమెందుకు భయపడాలి, మేము మీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాల్సిన అవసరం మాకు లేదు, మీరే చేసుకుంటున్నారన్న స్థాయిలో వారు మాట్లాడారు. ఇదొక అంశం అయితే, అంటే దీని వెనకాల ఎవరున్నారో ఖచ్చితంగా కనిపెట్టాము, వాళ్ళని తేలుస్తామని నిన్న మంత్రి కాలువ శ్రీనివాసులు కూడా చెప్పారు. మరి ఎవరిని కనిపెట్టారో తెలుసుకోవాలి. ఇక టీటీడీ ఈవోగా ఉత్తరాది అధికారి అయిన అనిల్ కుమార్ సింఘాల్ నియామకం కూడా వివాదంగా మారుతుంది. దీని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఉత్తరాది టెంపుల్స్ లో దక్షిణాది చెందిన అధికారులు ఏమన్నా నియమిస్తున్నారా, మీరు ఈ విషయం మీద ఆలోచించాలని ఆయన మాట్లాడడం. దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. స్వరూపానందేంద్ర అయితే దీని మీద న్యాయ పోరాటానికి సిద్ధం అవుతానంటున్నారు. మరి ఏం జరుగుతుంది వాళ్ళ విషయాల్లో మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. ఇక వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, శంకర కళ్యాణ్ దిలీప్ గారు, జనసేన అధికార ప్రతినిధి, విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లో ఉన్నారు. వర్ల రామయ్య గారు, ఆంధ్రప్రదేశ్ రూరల్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు. రైట్ కృష్ణారావు గారు, ఈ వివాదం అంటే చంద్రబాబుకు అంతర్జాతీయంగా ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికే వైసీపీ కంకణం కట్టుకుంది. ఇది అధికార పార్టీ లేదా ప్రభుత్వంలో కొంతమంది చేసే మాటలు. అటువంటి అవసరం ఉందా? అసలు ఈ మెయిల్స్ వివాదాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? నిజంగా వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఇట్లాంటి మెయిల్ పెట్టే అవకాశం ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటన వెళ్తున్నాడు, ఏదో పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో వెళ్తున్నాడు. అక్కడ ఏదో మీటింగులు రకరకాలు పెడుతున్నాడు. పత్రికల్లో, జ్యోతిలో, వాటిల్లో వస్తున్న కథనాలు అవి చూస్తే ఆయన అందులో విజయం సాధించాడు. సిస్కో అధినేత ఛాంబర్స్ అని ఆయనతో సాధారణంగా ఎవరితో కలవరు. ఆ ఛాంబర్లో ఈయన 3 సార్లు గెలిచారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదో ఆసక్తి కనపరిచారు అనేది అంత విజయం అది ఇది వేస్తున్నారు. అలాగే ఇంకా మిగతా కొన్ని సంస్థలు వస్తున్నట్టుగా వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ చూపించారన్నారు. ఓకే, బాగుంది. అది మనం వెళ్ళాం, మనం రిప్రజెంట్ చేసాం, ఇవి మాకున్న వనరులు, మీరు ఇలా వస్తే ఇలా ఉంటుంది, మేము ఇంత ల్యాండ్ ఇస్తాం, ఇక్కడ పవర్ ఫ్రీ అని ఏదో మొత్తం ఇన్సెంటివ్స్, ఇక్కడ మామూలుగా ఇండస్ట్రియల్కి ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్నీ ఆయన అక్కడ ఏకరూపాడు. దానికి ఆకర్షించే వాళ్ళు వస్తారు, నమ్మేవాళ్ళు, లేకపోతే వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికో వాళ్ళ వ్యాపారాలు విస్తరించడానికో ఉద్దేశించిన వాళ్ళందరూ డెఫినెట్గా వస్తారు. ఎందుకంటే ఈయనకి గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్, ఇక్కడ మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, అదర్ దాన్ అమెరికాకి ఉన్న ఏకైక బ్రాంచ్ ఇండియాలో హైదరాబాద్లో పెట్టిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి కృషి అందులో అమోఘం, అందరికీ తెలిసిందే. ఈయన ట్రాక్ రికార్డ్ ఏమీ తేలని కేసు కాదు. ఇవాళ సైబరాబాద్ కానీ, హైటెక్ సిటీ కానీ ఇవన్నీ డెవలప్ చేసిన మాట వాస్తవం. సో ఆయన ఎఫర్ట్ అది కొనసాగుతుంది. పనిలో పనిగా ఈమెయిల్స్ వివాదం అది వచ్చింది. ఈ ఈమెయిల్స్ వివాదంలో 2 ముఖ్య అంశాలు ఏంటంటే, ఎర్రచంద్రం కూలీలు 20-30 మంది చంపే ఆ రోజు ఎన్కౌంటర్లో పెట్టడం జరిగింది, తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు. అది జరిగి చాలా ఏళ్ళు అవుతుంది. అది అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏపీ భవన్కి వెళ్తే ఆయనకు కూడా నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఈ సూకాళ్ళు మానవ హక్కుల సంఘాలు వాళ్ళు తమిళకి సంబంధించిన వాళ్ళు, తమిళనాడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితలు, వీళ్ళందరూ కూడా లేఖలు అవి రాయడం జరిగింది. మీరు ఏదో ఇలా చంపేశారు, దాని మీద విచారణ ఇచ్చేయాలి, సిబిఐ విచారణ జరపాలి, అట్లా ఇట్లా అని కోర్టులో కొందరు వ్యాజ్యాలు వేశారు. ఢిల్లీలో ఈ మానవ హక్కుల సంఘం కేసులు ఉంటాయి, వాళ్ళు దీని మీద పెద్ద నిరసన దీక్షలు జంతర్ మంతర్ దగ్గర కూడా చేశారు. ఇలాగ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవ హక్కుల హననం చేస్తుంది, అది ఇది అని. అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ మళ్ళీ మల్కానగిరిలో మావోయిస్టులు, దాని మీద అది మామూలుగా ఉండే వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. సో ఈ ఆరోపణలు ఏవో ఉన్నాయో ఇవి కొత్తవి కావు, దీని మీద నిరసనలు ఇక్కడ వ్యక్తమయ్యాయి. వాళ్ళు ఏవైనా ఇప్పుడు ఈయన గారు అమెరికా వెళ్ళాడు, అక్కడ ఏదైనా ఈ మానవ హక్కులు, ఇక్కడ ఈయన మానవ హక్కులు ఇచ్చేసిన వాళ్ళంటే వాళ్ళకి కొంచెం ఇష్టం ఉండదు. వాళ్ళు ఏదైనా దేశాల్లో వాటిల్లో వాళ్ళకు దూరం పెట్టే కార్యక్రమం ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా ప్రచారాన్ని ఆప్ చేశారా అనేది ఒక ఆస్పెక్ట్. లేదు, ఇది శుభ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసిందా అంటే, నిన్న నేను ఆంధ్రజ్యోతి నెట్టేషన్లో చదివాను. ఏదో తెలుగు రాజకీయాలు .com అనేదో ఒకటి ఉంది, వాళ్ళకి ఇదే పనిలో వాళ్ళు ఎప్పుడు చూస్తూ ఉంటారు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, లోటస్ పాండ్ నుంచే వచ్చింది అని కూడా ఏదో రాశారు. నేరుగా రాశారు వాళ్ళు, జ్యోతి వాళ్ళు. వాళ్ళ కథనం మరి వాళ్ళ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను రిపోర్టర్, నా సోర్స్ నాకు ఉంటుంది, వాళ్ళ సోర్సులు వాళ్ళకు ఉంటాయి. నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, అది ఒకటి. సో ఇవాళ మరి ఐటీలో అంత ముందంజ వేసి హైటెక్ సిటీలు, హై టెక్నాలజీలు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికో, తెలుగుదేశం పార్టీకో, వల్ల రామయ్య గారికో
ఇదేదో కనిపెట్టడం అంత పెద్ద కష్టసాధ్యమైన వ్యవహారం కాదు. ఎక్కడి నుంచి మెయిల్ వెళ్ళింది, ఏం కథ, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిందా అంటే ఎస్ దే కెన్ మేక్ ఇట్ అవుట్ ఇష్యూ, శుభ్రంగా కేసు పెట్టచ్చు. ఇది ఐటీ సైబర్ యాక్ట్లు కొన్ని కొత్త కొత్త చట్టాలు వచ్చాయి. మన ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది వాళ్ళ మీద పోస్ట్ చేయడానికి కూడా లేదు. సో దాని మీద ఆ పని వాళ్ళు చేయొచ్చు. అది చేస్తున్నామని కూడా అన్నట్టున్నారు వాళ్ళు. అదేదో రామయ్య గారు చెప్తారు ఎలాగో. లేదు అంటే మీరు ఊరికే ఆరోపణలు, వీళ్ళ బురద వాళ్ళతో బురద. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిదాన్ని ఏదో రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తారు. సో అందులో భాగంగా చూస్తే అది బురద జల్లుడు కార్యక్రమంగా మనం కొట్టుపోయారు. అంటే దీన్ని అంతర్జాతీయ వేదికల మీద రాష్ట్రం పరువు తీస్తున్నారా, యాంగిల్లో చూడాలా వీళ్ళు అంటున్నట్టుగా? అసలు అదే మరి తీసింది ఎవరు అనేది కదా, మరి అది తెలియాలి కదా. రైట్, అది ముందు తెలిస్తే శుభ్రంగా అవును అప్పుడు వీళ్ళు తీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలు అంటే గిట్టవు, వాళ్ళన్నింటికీ అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారు. ఇది ఇలాగ జాతి వ్యతిరేక, రాష్ట్ర వ్యతిరేక, ప్రజా వ్యతిరేక అంటూ వాళ్ళు చేసే కార్యక్రమం చేయొచ్చు. బట్ దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఇంత ఎలిగేషన్లు అంటే మరి ఇక్కడ పద్మ గారు ఉన్నారు, ఆయన ఉన్నారు, వాళ్ళిద్దరూ వాళ్ళ భాషలో వాళ్ళు శుభ్రంగా మాట్లాడతారు. రోజు జరిగే వ్యవహారాల్లో ఇద్దరు ఒకే జిల్లా వాళ్ళు కాబట్టి మంచి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ ఆరోపణ లేదా వీళ్ళు చేసింది కాదు, ఈ మానవ హక్కుల సంఘాలు అనే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు ప్రతి వాళ్ళ మీద ఒకటి పడేస్తారు. అదేనా పద్మ గారు ఎట్లా చూడారంటే విజయవాడలోనే కాదు, ఢిల్లీలోనే కాదు, దేశంలోనే కాదు, విదేశాలకు వెళ్ళినా మీరు చంద్రబాబు నాయుడు ఇమేజ్ ని డ్యామేజ్ చేయకుండా వదిలిపెట్టరా, ఇది అధికార పక్షం అంటోంది. అసలు రాజద్రోహం కేసే పెట్టాలి జగన్మోహన్ రెడ్డి మీద అన్నంత స్థాయిలో మరి వ్యాఖ్యలు చేశారు. ఏంటి మీ రియాక్షన్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళకి అవకాశం ఇస్తే వెంటనే ఉరి తీయాలని కూడా డిమాండ్ చేసేంత స్థాయిలో ఉన్నారు వాళ్ళు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమి మీద లేకుండా ఉంటే గానీ మేము బతకలేము అనేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి డిమాండ్స్ వస్తాయి. రాజద్రోహం కేసు పెట్టాలి, ఇంకా ఏమన్నా బాహుబలి సినిమాలో లాంటి ఇంకేమన్నా చట్టాలు తీర్పులు ఉన్నాయంటే అవి కూడా ఏదో తలకాయ పట్టుకుని తీసుకొచ్చి కోట మీద ఇసిరేసినట్టు అట్లాంటి చట్టాలు కూడా తీసుకురాగలుగుతారు. ఎందుకంటే ఇలా వాళ్ళ కక్ష అట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. అసలు కక్ష రాజకీయాలు అనేటటువంటిది ఏ స్థాయిలో ఏపీని తీసుకొచ్చారో, ఇవాళ అమెరికాలో కూడా తెలుగు వాళ్ళ పరువుని ఏ రకంగా పోగొడుతున్నారు అనేటటువంటిది ఇవాళ కనపడుతుంది. వైసీపీ నాయకులు కార్యకర్తలనేమో వాళ్ళు అంటున్నారు కదా, అసలు చంద్రబాబు నాయుడు ఇమేజ్ మీరు తట్టుకోలేకపోతున్నారు, అక్కడ ఆయనకి కల్పిస్తున్న రక్షణ, లేకపోతే ఆయనకు వస్తున్న వైభవం, లేకపోతే అక్కడ ఘన స్వాగతం చూడలేక ఇదంతా చేశారు కదా వాళ్ళు. ఇంతకు ముందు ఋషి గారు మీకు గుర్తుందో లేదో, రుణమాఫీకి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ కి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆరోపిస్తే ఆ లేఖకు సంబంధించినటువంటి ఆధారాలు చూపించండి అనేటటువంటి మేము ఛాలెంజ్ చేస్తే తోకముడిచారు, దాన్ని నిరూపించలేదు. విదేశాలకి ఈమెయిల్ పంపించారు రాజధాని వ్యవహారంలో అనేటటువంటి ఆ రోజు ఆరోపణ చేశారు, నిరూపించండి అని అడిగితే మళ్ళీ సౌండ్ లేదు. ఈ రకంగా ఆరోపణలు చేయడం అనేటటువంటిది వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. దానికి సంబంధించి కొంత మీడియా కూడా సపోర్ట్ చేయడం, కొన్ని మీడియా సంస్థలు సపోర్ట్ చేయడం అనేటటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పుడు జరిగిందని అనుకున్నారనుకోండి, ఒక ఈమెయిల్ కి సంబంధించినటువంటిది వండేయడం, ఒక వార్తను వండేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింక్ పెట్టడం అనేటటువంటిది వాళ్ళు ఇందాక కృష్ణారావు గారు చెప్పినట్లు ఒక ఆధారం అనేటటువంటిది మీ దగ్గర ఉంటే ఆధారాలతో మాట్లాడండి. ఆధారాలు లేకుండా ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది. నేను 2 ఉదాహరణలు చెప్పాను. ఏ విషయమైనా సరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బదనాం చేయడం అనేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు తప్ప నిజానికి నిలబడి ఒక ఆరోపణ చేసేటటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. ఎందుకంటే ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించలేదు. మేము 7 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్నాము, పోరాడుతున్నాము తప్ప ఏదో ఇట్లాంటి ఒక కుట్ర రాజకీయాలు, కుటిల రాజకీయాలు చేసేటటువంటి స్టాండ్ ఎప్పుడు మేము తీసుకోలేదు. వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగడం కానీ, లేకపోతే కుట్రలు చేయడం కానీ, లేకపోతే వండి వార్చడం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమే తప్ప మేము ఇంతవరకు కూడా వైసీపీకి ఈ మెయిల్స్ కి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు సంబంధం ఉంటే గనక ఆధారానికి నిజానికి వాళ్ళు ఎత్తి చూపించేవాళ్ళు. మీడియా సంస్థలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వారు కానివ్వండి, 2 రోజుల నుంచి ఇదే ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఈ మెయిల్ ఫలానా చోటు నుంచి వెళ్ళింది, ఫలానా వ్యక్తికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది సంబంధం అని చూపించేటటువంటి పరిస్థితే లేనప్పుడు ఎట్లా నిందలు వేస్తారు? రామయ్య గారు, నిన్న మంత్రి కాళ శ్రీనివాసులు చెప్తున్నారు ఇది సరే వైసీపీ విషం కక్కడం, ఇమేజ్ డ్యామేజ్ చేయడం, ఇవన్నీ చాలా మంది మాట్లాడారు, మీరు మాట్లాడారు, మిగతా మంత్రులు మాట్లాడారు. కానీ నిజంగానే ఆధారాలు ఉన్నాయా? ఈ మెయిల్స్ కి వైసీపీకి సంబంధం ఉందని ఏమన్నా ఆధారాలు బయటపడ్డాయా? ఒక 6 ఎవరినో గుర్తించాము, ఖచ్చితంగా బయటపెడతామని మరి మంత్రి అంటున్నారు. ఏమన్నా బయటపెట్టగలరా ఇప్పుడు? రిషి, మీకు అక్కడ గురువు గారు కృష్ణ గారికి సోదరిమణి బాహుబలి సినిమా చూసినట్టు ఉంది. మా పద్మ గారికి, అలాగే అక్కడ ఉన్న దిలీప్కి అందరికి నమస్కారం అండి. దిస్ ఈజ్ ది మెయిల్ సెంట్ టు ఇర్వింగ్ మేయర్. అవును, ఇది ఇందులో ఏం చెప్పినారంటే చంద్రబాబు నాయుడు గారిని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయమని వాళ్ళు ఇర్వింగ్ మేయర్ ని కోరటం జరిగింది. హాస్యాస్పదం ఏమిటంటే
పోనీ ఏదన్నా మానవ హక్కులని ఆయన ఉల్లంఘించడం జరిగితే భారతదేశ శిక్షా స్మృతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ కోరిక ఏదన్నా అంటే ఇర్వింగ్ మేయర్ ఏం చేస్తారు? ఇర్వింగ్ మేయర్ ని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయమని చెప్పి కోరటం జరిగింది. హాస్యాస్పదంగా ఉంది. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇతనికి ఎవరెవరు సపోర్ట్ చేసినారు, ఏం చేస్తాం? మన సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో ఎవరు సపోర్ట్ చేస్తారో వీ కుడ్ డిటెక్ట్ ఇట్. వెనక ఎక్కడ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ లాగా అవన్నీ కూడా సోషల్ మీడియాలో భాగవతం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిందో మా సోదరిమణి కూడా బాగా తెలుసు. ఇది కరెక్ట్ కాదు అని మేము అన్నాం. ఇక్కడికి గుర్తించటం, ఇన్వెస్టిగేషన్, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈజ్ ఆన్ లైన్. కొంతమందిని గుర్తించడం జరిగింది. ఈ మెయిల్ ఇదంతా కూడా అయిపోతుంది. త్వరలోనే ఈ భాగవతం బయటకు వస్తుంది. దీని గురించి పెద్ద ఎక్కువ చర్చించవలసిన కారణాలను మనం చర్చిద్దాం. పెద్దలు కృష్ణ గారు కూడా ఇందాక ఒక మాట ఆయన అనాలని అన్నారో యాదృచ్ఛికంగా అన్నారో నాకు తెలియదు, కానీ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఈ మెయిల్ ఇవ్వటం ద్వారా అక్కడ ఇర్వింగ్ మేయర్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవటం వల్ల 47 మంది పోలీసులు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు వేలాది మంది తెలుగు వారితోటి లేకుంటే తెలుగుదేశం పార్టీ అభిమానులతో కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఆయన ఒక ఇంటర్నల్ క్లోజ్డ్ థియేటర్ లో మీటింగ్ పెట్టి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి గురించి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు 47 మంది పోలీస్ స్టేషన్లు అక్కడ హెడ్ పోలీస్ నేతృత్వంలో ఒక హాల్లోకి వెళ్తే ఆశ్చర్యపోయినారు వాళ్ళందరూ కూడా. యాక్చువల్ ఎంటైర్ పిక్చర్ వచ్చింది మనకి. అసలు ఏం జరుగుతుందంటే దిస్ ఇస్ ది థింగ్ గోయింగ్ ఆన్ అంటే వాళ్ళు సారీ చెప్పి మీకు వ్యతిరేకంగా సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అగైన్స్ట్ యూ, మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ మీటింగ్ అయ్యేంత వరకు మేము ఇక్కడే ఉంటామని దే కుడ్ గివ్ ప్రొటెక్షన్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఈ రకంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ దశ దశలా వ్యాపింపజేస్తుంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒక పాయింట్ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కోసమో లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఇమేజో అదంతా ఒకటి చూస్తున్నాం. రెండోది ఇండియన్స్ ఫైటింగ్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే పేరుతో వచ్చిన మెయిల్ కి వైఎస్ఆర్ పార్టీకి ఏమన్నా సంబంధం ఉందని ఏమన్నా నిర్ధారణ అయిందా? ఒకవేళ నిర్ధారణ అవ్వకపోతే వరుసగా మీలాంటి నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎందుకు జగన్మోహన్ రెడ్డినో లేకపోతే విజయసాయి రెడ్డినో వైసీపీ మీదో ఎందుకు కామెంట్స్ చేశారు? ఒకవేళ అది ప్రూవ్ కాకపోతే కనుక ఏమిటి పరిస్థితి? సార్ ఊరికే నిప్పు లేనిదే పొగరాదు మై డియర్ రిషి. ఈ రోజున వర్లరామయ్య కానీ మినిస్టర్ కాలువ శ్రీనివాసులు గారు కానీ తదితర మంత్రులందరూ కూడా ఈ రోజున ఒక రాజకీయ పార్టీ వైపు వేలెత్తి చూపిస్తున్నారంటే ఆషామాషా కాదండి. ఊరికి వేలెత్తి చూపిస్తున్నట్టు ఊరికే వేలెత్తి చూపించి అలవాట్లేదు. ఇప్పుడు ఆవిడ అంటున్నారు ఏది ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని చంపితే గాని, ఆయనకు మరణశిక్ష విధిస్తే గాని, ఉరిశిక్ష వేస్తే గాని వీళ్ళకి రక్షణ లేదు. మేము అధికారంలో ఉంటే మాకు ఇబ్బంది ఏముంటుందమ్మా? 100 మంది జగన్లు వస్తే మాత్రం మాకేం ఇబ్బంది ఉంటుంది? ఆయన చంపాలన్న ఉద్దేశం లేదు. మీరు ఎవరు నిందితులు వెంటనే తేల్చగలిగినటువంటి శక్తి మీకుంటుంది. వెనక్కి తగ్గడం అనేటటువంటిది ఇది మీ ఏ సంస్కృతి అని మేము అడుగుతూ ఉన్నాం. గతంలో ఇదే ఆరోపణలు చేశారు. రిషి గారు చెప్పండి. ఆర్ యు గెట్టింగ్ మీ మిస్టర్ రిషి? రామయ్య గారు వినిపిస్తాను చెప్పండి. రైట్. నేను ఈ రోజున పద్మ గారు వస్తున్నారంటే నా ఇంట్లో మై డాటర్ షీ ఈజ్ వర్కింగ్ యాజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇక్కడ లోకల్ కాలేజీలో. డాడీ జాగ్రత్తగా మాట్లాడండి ఆమెతో అని అన్నారు. నేనంటే హెచ్చరిక చేసి పంపించినారు నా కూతురు నన్ను. పద్మ గారు వస్తున్నారు నాకు ప్రత్యర్థిగా ఈ ఛానల్ అంటే జాగ్రత్తగా మాట్లాడండి అన్నారు. ఇది అదే కనపడుతుంది. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు సోదరి, కొంచెం నేను మాట్లాడు వినండి. తర్వాత మీరు అంత దుమ్మెత్తిపోయారు. నేను పాయింట్ అడుగుతున్నాను, పాయింట్ కి సమాధానం చెప్పండి. పాయింట్ అడుగుతున్నానండి. సమాధానం చెప్పమని గతంలో మీరు చేసినటువంటి ఆరోపణలు నిరూపించమంటే ఎందుకు వెనక్కి తగ్గారు? సమాధానం చెప్తారా? అంటే గతంలో మీరు ఎలాంటి నిప్పు ఉన్నప్పుడే పొగున్నప్పుడే ఆరోపణలు చేశారా? చేసేదానికి సమాధానం ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు కొత్త నిప్పుకి ఏమన్నా మళ్ళీ సమాధానం ఉందా? చెప్పగలుగుతారా? మీరు రిషి గారు మీరు నన్ను ఫాలో నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయినా నేను చెప్పండి. నిప్పులో పొగరాదని చెప్పాను. వాట్ డస్ ఇట్ మీన్?
ఈ రోజున కొంతమందిని గుర్తించినాము. ఈ మెయిల్ ఎక్కడి నుంచో, దిస్ ఈస్ ది కాపీ ఆఫ్ ది మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలుసు. కొంచెం ఓపిక పట్టు తల్లి, కొంచెం ఓపిక పట్టు. అందరూ భాగవతం బయట పెడతాం. ఓకే అండి, అందరూ భాగవతం బయట పెడితే కొంచెం ఓపిక పట్టమ్మా. సో వైసీపీ నాయకులకు సంబంధం లేదు పార్టీకి అని పద్మ గారు చెప్తుంటే మీరు ఖచ్చితంగా సంబంధం ఉందని చెప్పదలుచుకున్నారు అంతేనా? సంబంధం ఉంది, త్వరలో బయట పెడతారు వాళ్ళ పేర్లు. మీరు అట్లా నన్ను ఫిక్స్ చేయొద్దు రిషి గారు. డైరెక్టర్ ఫర్ దిస్, ఎవరు డైరెక్టర్, ఎవరు దీని నిర్మాత, ఏ మెయిల్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మానిటర్ నుంచి వచ్చింది, మొత్తం బయటకు వస్తున్నాయి. కొంచెం ఓపిక పట్టు మై డియర్ సిస్టర్, కొంచెం ఓపిక పట్టు. వన్ సెకండ్ రామయ్య గారు రైట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేసినా ఎలా చేసినా చంద్రబాబు నాయుడు గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన అబ్రాడ్ వెళ్ళి ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తున్న తరుణంలో ఆ రకంగా ఆయన కార్నర్ చేయడం అనేటువంటిది శాడిజం కిందకు వస్తుంది ఎవరు చేసినా సరే. అది మనం ఒక పార్టీకి ఆపాదించడం అనేటువంటిది ఆధారాలు లేకుండా అదంత రైట్ పద్ధతి అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు పని కట్టుకుని ఐటీ టీంని మీరు ఇలా మేలు పెట్టండి, చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేస్తారని చెప్తారని అయితే నేను అనుకోవట్లా. ఆయన స్థాయిలో ఆయన పని చేస్తారని అనుకోవట్లా. 1,28,00,000 పైచీలకు ఓట్లు వచ్చినటువంటి మనిషి ఇట్లా దిగజారుడు రాజకీయం మరి ఈ స్టేజ్కి వెళ్ళి చేస్తారని అనుకోవట్లా. ఒకవేళ వాళ్ళ పార్టీలో ఉండే అభిమానులు ఎవరైనా అక్కడ ఉండేటువంటి బలమైన హ్యూమన్ రైట్స్ చట్టాల మీద అవగాహన ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేస్తే ఉండొచ్చు గాక, ఇది కూడా మేము కాంక్రీట్గా చెప్పలేం. కానీ ఎవరు చేసినా ఒక తెలుగువాడి ఖ్యాతిని డ్యామేజ్ చేసేటువంటి ఇలాంటి శాడిస్టిక్ ప్రక్రియలు మాత్రం ఉపసంహరించుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయ్యింది, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చు, రేపొద్దున ఇంకొకరు వెళ్ళొచ్చు. ఈ రకమైన చర్యలు మన అంతర్గతంగా ఉండేటువంటి కళల్ని మనం ఇంటర్నేషనల్ ఫోరం మీద, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద చెప్పక్కల్లా. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ప్రసంగిస్తున్నటువంటి హాల్లోకి 47 మంది కాప్స్, అక్కడ ఉండేటువంటి లోకల్ పోలీస్ మెన్ వెళ్ళడం అనేటువంటి మాత్రం అది మనకు అవమానమే. అలాంటి చర్యలు ఎవరు చేసినా సరే వాళ్ళు అలాంటి చర్యలు ఉపసంహరించుకోవాలా, పునర్సమీక్షించుకోవాలా. ఒకవేళ ఆయా పార్టీ అభిమానులు చేశారని తెలిస్తే వాళ్ళని కౌన్సిల్ చేయాలి తప్ప ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా ఉపేక్షించాలి. లోకేష్ గారు అన్నట్టు ఇంకో మంత్రులు ఆరోపిస్తున్నట్టు పర్యటన ద్వారా పెట్టుబడులు వచ్చేసి దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ పేరు వచ్చేస్తే ఇక ఆయన రాజకీయంగా మనుగడ ఉండదనో లేకపోతే రాజకీయ సమాధాన పదం కూడా వాడారు ఆయన. ఇట్లా ఏమన్నా వైసీపీ భయపడుతున్నారో ఆలోచిస్తున్నారు. ఇలాంటి చర్యలు చేసే వాళ్ళు పెట్టుబడుల స్థాయి వరకు ఆలోచిస్తారని నేను అనుకోవట్లేదండి. అసలు పెట్టుబడులు ఏ రకంగా వస్తాయి, పెట్టుబడులు ఏ రకంగా మళ్లించబడతాయి, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏ రకంగా జరుగుతాయనేటువంటి దాని మీద ఇలాంటి ఈమెయిల్ చర్యలు చేసేటువంటి అల్పులకు అవగాహన ఉంటుందని నేనైతే అనుకోవట్లా. అది ఎవరు చేసినా కూడా అదేదో లాంగ్ స్టాండింగ్ కాదు, కార్నర్ చేయాలా అంటే అక్కడ ఉండేటువంటి సంస్థాగతమైన బలమైన చట్టాలు, ఫెడరల్ లాస్ మీద అవగాహన ఉండే వ్యక్తులు చేసినటువంటి చర్యలు తప్ప ఏదో పెట్టుబడులు వచ్చేస్తాయని భయం కాదు. ఏదో ఒక రకమైన శాడిస్టిక్ చర్య, వాళ్ళకి ఎవరో నాయకుడి మీద అభిమానం ఉంటుంది, ఆ అభిమానాన్ని చూపించుకోవడానికి ఇలాంటి ఒక దిక్కుమాలిన చర్యలు చేయడం అనేది మితిమీరిన అభిమానంతో జరిగేటువంటి చర్యలు. ఇది ఖచ్చితంగా అయితే సీరియస్ యాక్షన్ తీసుకోవాలండి ప్రభుత్వం. తీసుకున్న తర్వాత ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని కోరుకుంటున్నాను. రైట్ పద్మ గారు, మరి ఖచ్చితంగా నిప్పు లేదే పొగరాదని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. నిప్పు పొగ ఊరికే వదిలేయటం, రాజేయటం, దానికి సంబంధించి కథలు అల్లటం అనేటటువంటి అలవాటు అయిపోయింది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పొగ రాజేయడమే ఒక నిత్య కార్యక్రమంగా వాళ్ళకు ఉంది. ప్రజలకు ఏం చేయాలనేటటువంటి వాళ్ళ కార్యక్రమం కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేయాలనేటటువంటి వాళ్ళ కార్యక్రమం. వ్యతిరేకంగా మాట్లాడడం కూడా దీనికి ఏమన్నా బలం ఇస్తుంది అంటే ఇన్ని దేశాలు తిరిగారు, ఏం తెచ్చారు ఇప్పటిదాకాను, అసలు ఇప్పుడు కొత్తగా ఏం వస్తాయి, మాకంతా ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఇలా కూడా కొంతమంది నాయకులు మాట్లాడారు. వైజాగ్ లో పార్ట్నర్షిప్ సదస్సు జరిగింది, 10 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు. ఏం జరిగింది ప్రాక్టికల్ గా అనేటటువంటిది ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు. ఎంఓయూలు కుదుర్చుకున్న వాళ్ళలో ఎవరున్నారనేటటువంటిది ఒకటైతే అసలు ఎంత వచ్చినాయి అనేటటువంటి ప్రాక్టికల్ గా చూస్తే ఇవన్నీ కూడా మీడియాకు తెలిసినటువంటి విషయాలు. దాన్ని కప్పిపుచ్చుకొని మనం చంద్రబాబు గారిని పొగుడుదామని అనుకుంటే వాళ్ళకి వాస్తవాలు అసలు ఏం జరుగుతుందని తెలుసు. అమెరికాలో కూడా ఇవాళ జరుగుతున్నది 2 విషయాలు. ఒకటి ఈమెయిల్ కి సంబంధించినటువంటి వ్యవహారం, 2 చంద్రబాబు గారి సభ జరుగుతున్నటువంటి సమయంలో పోలీసులు వచ్చారు. ఈ రెండింటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింకు పెట్టి వారు మాట్లాడుతున్నారు. ఒకటి అసలు చంద్రబాబు గారు సభ జరుగుతున్న చోటికి పోలీసులు రావడం వెనక ఆ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాట్ల గ్రూపుల తగాదా కారణంగా జరిగింది అనేటటువంటిది. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వింగ్ లో గ్రూపులు ఉన్నటువంటి మాట నిజం. ఇవాళ ఎట్లయితే అన్ని జిల్లాల్లో ఉన్నాయో ఇక్కడ ఏపీలో అన్ని జిల్లాల్లో కుమ్ములాట్లు జరుగుతున్నాయో అదేవిధంగా అమెరికాలో కూడా వ్యవహారం అనేటటువంటి ఈ రోజు కొత్తగా
కాదు. చంద్రబాబు గారితో ఒక వర్గం చాలా సన్నిహితంగా ఉంటుందని, రెండో వాళ్ళని కలవకుండా చేస్తున్నారనేటటువంటి దాంతో వాళ్లే కంప్లైంట్ ఇచ్చారనేటటువంటిది ఈ రోజు వస్తున్నటువంటి వాదన. ఎన్ఆర్ఐలు అందరూ కూడా అక్కడ అదే ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి గొడవను తీసుకొచ్చి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి సోదరిమణి పద్మాదేవి గారు చెప్పేది కరెక్ట్ కాదండి. ఆ హెడ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఎంటర్ అయినారో అక్కడ మన లోకల్ వాళ్ళకి ఆ పరకాల ప్రభాకర్ గారితో we received the honorable mayor of Irving received a mail from the Indians fighting for human rights నుంచి మెయిల్ వచ్చింది. ఉన్నమ్మా దీన్ని ఆధారం చేసుకొని మేము ముందుకు రావటం జరిగింది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్ అని కూడా చెప్పడం జరిగింది. ఆవిడ చెప్పినట్టుగా ఫ్రంట్ రైజింగ్ లో తర్వాత రెండు గ్రూపుల మధ్య వచ్చిన గొడవ కాదండి. ఈ రకంగా వద్దండి, మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. విదేశాల్లో వద్దండి. ఏదో చెప్పాలి కదా సార్, నువ్వు దొంగతనం చేశావంటే చేయలేదండి, నేను బాహుబలి సినిమాల్లో ఉన్నానండి ఆ టైంలో చెప్తాను, ఆ బాహుబలి సినిమాలో ఉన్నారని చెప్తారు, అంతేకాదని వద్దండి. ఇంతకు ముందే మీ ఎన్ఆర్ఐ వింగ్ కొట్టుకున్న మాట అమెరికాలో నిజమా కాదా? రామయ్య గారు ఆ వీధి భాగవతం బయటకు వచ్చిన మాట నిజమా కాదా? ఇవాళ గ్రూప్ లెవెల్ లేనట్టు మీరు ఏ స్థాయికి వెళ్ళారంటే కువైట్ పర్యటనలో కోడల సుప్రసాద్ గారికి వీసా ఇవ్వద్దని వారికి సంబంధించిన వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఉదాహరణ ఉంది. మోడీ గారికి వీసా ఇటువంటి ఎందుకమ్మా ఇంత జరిగినా కూడా ఇంత జరిగినా మీ ఎన్ఆర్ఐ వింగ్ రోడ్డున పడ్డ మాట నిజమా కాదా చెప్పండి. అంటే ఇప్పుడు రివర్స్ ఎలిగేషన్ వచ్చింది, రివర్స్ కౌంటర్ ఎలిగేషన్ వచ్చింది, సో అవునా కదా సమాధానం చెప్పేయండి. అమ్మ వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కడ కొట్టుకోవటం నేను చూడలేదండి, మరి ఆవిడ చూసారో నాకు తెలియదు. రైట్ సార్, దీని మీద ఏమన్నా 1 minute బ్రీఫ్ చెప్తారా? ఇప్పుడు అంటే ఈ యాంగిల్ ఏమన్నా మళ్ళీ అంటే వాళ్ళకి ఏదో విభేదాలు వచ్చి వాళ్ళు కొట్టుకోపోయి వీళ్ళ మీదకి వచ్చారు అనేది ఈ పత్రికల్లో వార్తలు వచ్చాయి కదా. అమెరికా పర్యటనకు ముందరే ఈయన ఇలా రావాలి అనేది అక్కడ ఎప్పుడు ఉండే కార్యక్రమం. ఒక ఈమెయిల్ ఇది ఈమెయిల్ అన్నమాట అందరూ తెలిసి అది ఓకే. వెనకాల ఉన్నది ఎవరు అనేది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి తీస్తా అన్నారు. దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు వెల్కమ్. అది గవర్నమెంట్ అఫీషియల్ గా చేసినప్పుడు దర్యాప్తు చేసి పలానా వాళ్ళు ఈ సంస్థ దీని వెనకాల ఉన్నారు అన్నప్పుడు దాని మీద వ్యాఖ్యానించవచ్చు. కానీ ఎప్పుడు బయట పెట్టబోతున్నారు ఈమెయిల్ ఎవరిచ్చారో అందులో అడ్రస్ కూడా లేదు కదా, అనేది ఎక్కడ లేదు. అదేనా ఉంటే చెప్పచ్చు ఏదైనా. ఇది వాళ్ళు ఎలాగో ఇన్వెస్టిగేట్ చేస్తా అన్నారు కాబట్టి ఇట్ ఇస్ బెటర్ వెయిట్ టిల్ దట్ ఇన్వెస్టిగేట్. రామయ్య గారు ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది? దీని వెనకాల మొత్తం అసలు ఎవరి హస్తం ఉంది, ఎవరి వ్యవహారం ఉంది? మీరు అన్నట్టు దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు అనే వ్యవహారం. ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ రిషి గారు. కొంచెం తొందరలో 1 or 2 days, ఎక్కువ కూడా కల 1 or 2 days లోనే భాగవతం బయటకు వస్తుంది. తర్వాత కృష్ణారెడ్డి నేను ఒకటి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. అక్కడ హెడ్ పోలీస్ ఆఫీసర్ వచ్చి బేసింగ్ ఆన్ ది మెయిల్ రిసీవ్డ్ బై ఇర్వింగ్ మేయర్ మేము వచ్చామని చెబుతుంటే కళ్ళతో చూసినట్టు 2 గ్రూపులు కొట్టుకున్నారని మాట్లాడుతుంటే నేనేం సమాధానం చెబుతాను? నేను అక్కడేదో బాంబు జేబులో పెట్టుకుని వచ్చాయంట ఒక వెంకటని ఎన్ఆర్ఐ. మీకు తెలుసా రామయ్య గారు అంటే నాకేం తెలుస్తుంది? జాగ్రత్త మాట్లాడాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు చెప్పుకోండి. రాష్ట్ర విభజనకు సంబంధించి ఒక గవర్నర్ దగ్గరకు పోయి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లెక్కే ఉంది. ఏమన్నారు ఆవిడ? అక్కడి గవర్నర్ కి మన రాష్ట్ర విభజన ఎలా జరిగింది, మనం ఎలా నష్టపోయాము, ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏముంది? అప్పుడు మన పరువు మనం తీసుకోవడం కాదా అని. ఎందుకు అవుతుందండి? ఏంటంటే పిచ్చి మాటలు. అయ్యా మాకు ఇబ్బంది జరిగింది, ఒక నిమిషం వినండి సార్ దయచేసి. మాకు ఇబ్బంది జరిగింది, మా రాష్ట్రాన్ని రకంగా విభజించడం జరిగింది, చాలా ఇబ్బందులు పాలైనాం. కొత్త రాష్ట్రం అది, మీరు పెట్టుబడులు పెట్టండి, మేము కూడా మిగతా రాష్ట్రాలతో పాటు మేము కూడా అభివృద్ధిలోకి వస్తామని అడగటం తప్ప?
ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? అమెరికాకి వెళ్ళేమో అదే ఇబ్బందులు తప్ప. చెప్తారు. అది ఇది సినిమా. ఏపీకి మీరు వచ్చేమో మాట్లాడే అర్థం ఉందా? మేము అర్థం ఉందా మీరు దేశ మాట్లాడటానికి? జీడీపీ కంటే మా జీడీపీ ఎక్కువ నేను ఇలా మాట్లాడే ఇలా మాట్లాడే మహిళని ఎక్కడ చూడలేదు. అక్కడ ఇంత చెప్పుకుంటారు. అర్ధరహితంగా ఆత్మగౌరవం అనే ఇట్లా మాటకు అర్థం కావాలని తెలుసా మహిళని మీకు? ఉంటారని ఆత్మగౌరవం అనే నేను మాటకు అర్థం అనుకోవట్లేదు. తెలుసా? ఇలా ఎన్టీ రామారావు మాట్లాడతారని నేను పట్టించినప్పుడు మీరు ఆ మాట అనుకోలేదు. రిషి గారు మర్చిపోయారు. ఏంటండి? మర్చిపోయారు. ఇక్కడేమో ఏపీని ఇక్కడ పొగుడుతారు, అమెరికా దగ్గరికి వెళ్ళేమో అక్కడ ఏడుస్తారు. Right. ఇదే ఆత్మగౌరవానికి మీరు ఇచ్చేటటువంటి అర్థం. ఏమండి ఆవిడతో మేము మాట్లాడమండి, ఆ నోట్లో మేము నోరు కలపలేమండి, సారీ అండి. అట్లా అట్లాంటి వద్దండి ఇప్పుడు ఆవిడ. నేనేమి మీలాగా అన్కాన్స్టిట్యూషనల్ అన్పార్లమెంటరీ భాష నేను మాట్లాడలేదు. మీకు రామయ్య గారు. దమ్ముంటే సమాధానాలు చెప్పండి. దమ్ము లేకపోతే జాతకాన్ని పార్టీ అనేటటువంటి ఒప్పుకోండి. అంతేగాని మాకు భయపడ్డానికి మేము సమాధానాలు చెప్పగలిగితే దయచేసి వ్యక్తిగత ఆరోపణలు వద్దండి. ఒకటి ఆవిడ ప్రశ్న అడిగితే మీరు సమాధానం చెప్తే చెప్పండి, లేదంటే చెప్పనని కూడా మీరు దాన్ని డినై చేయొచ్చు. ఎనివే షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.